హాయ్ అండి. ఈరోజు కార్జం ఫ్రై తయారీ విధానం చూద్దాం. ఇలా ఉంటుందండి కార్జం. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ముందుగా అలా కట్ చేసి ఉంచినవి. ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అవి బాగా వేగనివ్వాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. టమాటో, ఆనియన్స్ వేగిన తర్వాత పుదీనా అవి వేయించి ఒకసారి కలిపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పచ్చివాసన పోయేదాకా బాగా వేయించాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచిన కార్జం ముక్కలు వేయాలి. ఆ ముక్కలకి ముందుగా వేయించుకున్న మసాలా దినుసులు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా వేయించుతూ ఉండాలి. కొంచెం కస్తూరి మేతి, చిటికెడు టేస్టింగ్ సాల్ట్. ఇప్పుడు మొత్తం కలపివ్వాలి. సిమ్లో పెట్టి ఈ ఫ్రైని నిదానంగా పచ్చివాసన పోయేలాగా వేయించాలి. ఇప్పుడు ఒక 10 minutes మగ్గనిద్దాం. ఒకసారి అడుగంటకుండా మళ్ళీ కలిపిద్దాం. కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియా పౌడర్, సరిపడా కారం. ఇప్పుడు మసాలా దినుసులు మొత్తం కూరకి స్ప్రెడ్ అయ్యేటట్లు బాగా కలపాలి. లాస్ట్ ఫైనల్ కొత్తిమీర. ఈ కార్జం ఫ్రై చాలా గుండెకి మంచిదండి తింటాం. అందువల్ల ఇది స్పెషల్గా హెల్త్ కోసమనే తీసుకొచ్చుకొని ఇలా ఫ్రై చేసుకొని తింటారు. ఒకసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది.